హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లు మంచుకున్నారా? మన ఇంకొంత మంచుకున్నా మీరు ఎట్లున్నారని చెప్పేసి లిస్ట్లో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇక మరి ఈ యొక్క వీడియో మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అనే ఉంటుంది. అర్థమైందా? 10 మందికి రీచ్ అయితే మన ఛానల్కి కాస్త రిలీఫ్గా ఉంటుంది. అంటే ఇంతవరకు కూడా ఒక్క వీడియో కూడా మనకైతే వైరల్ కాలే. ఒక్క వీడియో కూడా ఎందుకో మరి నాకైతే అర్థమైతే లేదు. 2 నెలలు అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, ఒక్క వీడియో కూడా వైరల్ కాలే. ఏందో ఏమో నాకైతే అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మరి ఈ యొక్క వీడియో అయినా వైరల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. మ్యాక్సిమం వైరల్ కాకపోవచ్చు, వైరల్ అవుతుందని అనుకుంటున్నా, కాకపోవచ్చు మ్యాక్సిమం. ఇక మరి ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసినట్లయితే, కరాచీ పోర్టుని ధ్వంసం చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్టుని ధ్వంసం చేసిందంటే మీరు ఎట్లా నమ్మిరు? పోయి నాకు అర్థం కాకడతా ఎట్లా నమ్మిరు? ఇప్పుడు కనుక ఆ కరాచీ పోర్టును కనుక ధ్వంసం చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ బై చైనా. అర్థమైందా? కరాచీ పోర్టు మీద చాలా వరకు చాలా డిపెండ్ అయి ఉన్నది చైనా. అర్థమైందా? మరి చైనాకి సవాల్ విసురుతుందా? చైనాని ఇంటర్ చేసుకుంటుందా ఇక్కడ ఇండియా? ఎక్కడైనా చేసుకోదు కదా. మరి అది ఆలోచించాల్సినటువంటి బుద్ధి కానీ జ్ఞానం కానీ మీకు లేదా? చెప్పేటోళ్ళు ఆడ వారే జరగలేదురా అంటే మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దీనికి 2.0 ఇది అది అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో రాస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఒక ఇన్సిడెంట్. మనకి లైక్ ఎల్ఓసి బార్డర్ దగ్గర మన సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. పూంచ్ అనేటువంటి ప్లేస్లో సివిలియన్స్ మీద, అదేవిధంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లల మీద, 12 సంవత్సరాల పిల్లల మీద దాడి చేస్తుంది కదా. అప్పుడు ఒక మన ఇండియన్ సోల్డర్ వీరగతి పొందాడని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం కదా. దానికి రిటాలియేట్గా ఇప్పుడు ఈరోజు నిన్న మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ని పంపించి అటాక్ చేసింది. ఎక్కడో తెలుసా? ఈ మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో 9 సిటీస్ మీద అటాక్ చేసింది. మనం నిన్న మాట్లాడుకోలేదా? నిన్న సాయంత్రం దాన్ని ఎవడన్నా చూసింటా? ఎవడు చూడలే. మీకు ఫేక్ న్యూస్లు అంటే మాత్రం మీకు ఇట్లా అట్లా అని చెప్పేసి మీకు గవ్వే చూస్తారు. మంచిగా మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మాత్రం మీకు నచ్చదు. అర్థమైందా? మరి నిన్న మనం చూసుకున్నట్లయితే మన ఇండియా మీదకి, మన గోల్డెన్ టెంపుల్ మీదకి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అంటే లైక్ అది మనం చేసినటువంటి దాడులు ఎవరి మీద పోయి చేసినాం? స్థావరాల మీద పోయి చేసినాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇండియన్ ఆర్మీ వాళ్ళు వచ్చి సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు. అది గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ మనకి ఇప్పుడు మన S-400 మిసైల్స్ ఉన్నాయి చూసారా, అవి ఉండబట్టి ఈరోజు, అర్థమైందా, అవి ఉండబట్టి ఈరోజు ఆ ఒక గోల్డెన్ టెంపుల్ నాశనం కాకుండా ఉంది. 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం ఆ S-400 మిసైల్సే లేకపోయి ఉంటే ఈరోజు గోల్డెన్ టెంపుల్ కుప్పకూలిపోయి ఉండేది. నిన్న అక్కడ గోల్డెన్ టెంపుల్ కాడ కంప్లీట్ దాన్ని రిటాలిటేషన్ చేశారు. అంటే లైక్ మొత్తం కూడా దాన్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. దాన్ని కనిపించకుండా చేశారు అనమాట నైట్. మరి గిసొంటి మరి ఆ పాకిస్తాన్ ఏమనాలో, ఎట్లా ఏమని తిట్టాలో మరి మీకే వదిలేస్తున్నా భయ్. S-400 లాంటి డిఫెండ్ అంటే మన లైక్ అది దాన్ని కొనేటప్పుడు ఏమన్నారు భయ్? నాకు అర్థం కాక అడుగుతా. డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కొనేటప్పుడు రష్యా దగ్గర ఇన్ని $1 బిలియన్ పెట్టి కొనడం అవసరమా? ఇలా అవసరమా, అలా అవసరమా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది లేకపోయి ఉంటే పాకిస్తాన్ మన మీదకి ఈజీగా అటాక్ చేసేది, ఈజీగా. ఇప్పుడు ఈ రోజుకి ఢిల్లీలో హై అలర్ట్ ఉంది. హై అలర్ట్ మాల్స్లో, అక్కడ సినిమా థియేటర్లలో, ఇక్కడ కంప్లీట్గా చెకింగ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ మనం చూసుకున్నట్లయితే హై అలర్ట్ అనేది రిలీజ్ చేసింది. మరి హైదరాబాద్లో కూడా మనం చూసుకున్నట్లయితే మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే హై డెవలప్డ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టారు. అబ్జర్వేషన్లో ఎక్కడ ఎప్పుడు ఏ దాడి జరిగేది ఎవరికి తెలియదు. మన ఇండియాలోనే ఉన్నారు కదా కొంతమంది కొడుకులు, ఎలుకొడుకుడు కావచ్చు, ఇంకో కొడుకులు కావచ్చు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దాడి చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏది మెయిన్ సిటీస్ మీద సివిలియన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ దాడి చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి హై అలర్ట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ ఉంది. నిన్న మ్యాచ్ మనం చూసినాం కదా, ఆగిపోయింది సడన్లీ. ఎందుకు ఆగిపోయింది తెలియదు. ఇప్పటికే వీడియోస్ అనేది చూసే ఉంటారు కదా.
నిన్న ఎందుకు మ్యాచ్ ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ బై. 100% చెప్తున్నా. ఇక్కడ దాడి జరగబోతుంది అనేటువంటి నెక్స్ట్ మినిట్లోనే అంటే లైక్ ఆ ఒక గోల్డెన్ టెంపుల్ని ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ని ఏ విధంగా అయితే షట్ డౌన్ చేసారో, అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి కరెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు మొత్తం కంప్లీట్గా అంటే షట్ డౌన్ చేసారో, ఇక్కడ ఈ గ్రౌండ్లో కూడా మొత్తం కూడా షట్ డౌన్ అయిపోయింది. షట్ డౌన్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఏం జరిగిందంటే మాత్రం సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ బై. 100% చెప్తున్నా. ఇక్కడ దాడి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పకుండా వాళ్ళు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఆసమ్. ఏం చెప్పారంటే మ్యాచ్ అనేది అయిపోయింది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయింది, మ్యాచ్ అనేది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి సింపుల్గా చెప్పేశారనమాట. అర్థమైందా? మరి ఒక ప్యానిక్ అటాక్ అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక దాడి జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అక్కడ పాస్ అయితే ఈజీగా ప్యానిక్ అవుతారు. ఈజీగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్యానిక్ అవుతారు. తొక్కిసలాట జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి మన ప్రజల్ని మనం కోల్పోవాల్సి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడాల్సినటువంటి అవసరం వచ్చేది. కానీ దాన్ని రాకుండా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మ్యాచ్ ఇంతతో అయిపోయింది, మీరైతే వెళ్ళిపోండి అని చెప్పేసి స్మూత్గా హ్యాండిల్ చేసి చూస్తారా, అది నెక్స్ట్ లెవెల్. అక్కడి నుంచి వెళ్ళి బయటకు వస్తుంటే భారత్ మాతకి జై అనుకుంటా వాళ్ళు బయటకు వచ్చి చూసినావా, వాళ్ళకి అర్థమై బయటకు వచ్చి చూసినావా, భారత్ మాతకి జై అని చెప్పేసి జై కొట్టుకుంటా బయటకు వచ్చి చూసినావా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ హై మూమెంట్ బై. వేరే లెవెల్ హై మూమెంట్ అంటే హై మూమెంట్, వేరే లెవెల్ బై, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇక మరి పాకిస్తాన్కు సంబంధించినటువంటి F-16కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలని కుప్పకూల్చినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్, మనకి లైక్ మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్, మన దగ్గర 4 లేయర్ ఆఫ్ ది డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి S-400 లాంగ్ రేంజ్లో 400 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఒక డ్రోన్ కానీ లేకపోతే ఎయిర్ డిఫెన్స్ అంటే లైక్ వాళ్ళ S-4 అంటే ఇప్పుడు ఏది మనం చూసుకున్నట్లయితే F-16 కానీ ఏదైనా యుద్ధ విమానాలు కనుక కదలిక మొదలైనా కానీ 400 కిలోమీటర్ల దూరంలో కదలిక మొదలైన శత్రు దేశానికి సంబంధించినటువంటి ఆ ఒక విమానాలకు సంబంధించినటువంటి కదలిక మొదలైన కానీ ఇక్కడ నుంచి మనమైతే ట్రాక్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఏం చేస్తుంది. ఒకవేళ కనుక అది మన వైపు వచ్చింది అనుకోండి, సింపుల్ ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయ్యి దాన్ని కుప్పగూల్చేస్తుంది అనమాట. S-400 అర్థమైందా? మరి దాన్ని దాటుకొని వస్తే ఆకాశ్ ఉంటుంది, ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇక మరి ఇది నెక్స్ట్ లెవెల్ బై. దాన్ని దాటుకొని రావడమే గగనం అంటే ఇది ఇది ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తునకలు చేస్తుంది బై ఈ యొక్క ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో వేరే లెవెల్. అది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇక మీరు ఆ ఒక మిసైల్ని ఒకసారి కనుక అది డిటెక్ట్ చేసిందే అనుకోండి, అంటే లైక్ మిసైల్ కావచ్చు, అది ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డ్రోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఒకసారి ఇంకా డిటెక్ట్ చేసిందే అనుకోండి, డైరెక్ట్గా దాన్ని వెంటపడి మాది వేసి పరుస్తుంది. అట్లుంటుంది మరి. ఇండియాలోకి రాకుండా చూసుకోవడానికి ఈ 2 చాలు, మిగతా 2 అవసరం లేదు. అర్థమైందా? మిగతా 2 ఇక్కడ అవసరమే లే, ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా లే. ఒకవేళ కనుక అవి 2ని కూడా దాటుకొని వస్తే ఈ 2 పనిచేస్తాయి. అవి దాని గురించి అవసరం లేదు బై, చెప్తున్నా కదా, వాటి గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి ఈ లెవెల్ మనకి డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. మరి పాకిస్తాన్ దగ్గర ఏ డిఫెన్స్ సిస్టమ్ ఉంది? మరి నిన్న ఇంత లెవెల్లో డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా అన్న, మరి నిన్న మనకి పూంచ్లో మరి అటాక్స్ ఎందుకు జరిగినాయి అన్న అంటే మాత్రం సింపుల్గా వాళ్ళు వాడినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క రాడార్ సిస్టమ్ ఏదైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి రాడార్ సిస్టమ్ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వీటికి అవి దొరకాయి. అర్థమైందా? అవి తక్కువ హైట్లో ఎగురుకుంటూ వెళ్తాయి, తక్కువ యాటిట్యూడ్తో ఉంటాయి కాబట్టి అవి డిఫెన్స్ సిస్టమ్కి అయితే దొరికాయి. అర్థమైందా? ఒకవేళ అవి దొరికాయి 100% చెప్తున్నాను కదా, దొరికాయి. ఒకవేళ దొరకాలంటే మాత్రం 30 కిలోమీటర్ల లెంత్లో ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, దగ్గరికి వచ్చి సివిలియన్స్ మీద దాడి చేశారు. అది చాలా చాలా విషాదకరమైనటువంటి ముచ్చట. 100% చెప్తున్నా. మరి గిసొంటి కథలు అయితే నడుస్తున్నాయి. మరి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతాయి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నా. స్టార్టింగ్లో ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్పా, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి, అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్తానని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చా. కానీ అయినా కూడా ఆగలే. మన తెలుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి,
నేను వాటి పేర్లు ఎప్పుడు ఎందుకు కానీ నెక్స్ట్ లెవెల్ బై కరాచీ పోర్టు మీద మన ఐఎన్ఎస్ విక్రాంత్ దాడి చేసింది, ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పేసి అంటారు. అరే భయ్ నాకు అర్థంగా కడుగుతా, చైనాని యుద్ధానికి ఇన్వైట్ చేస్తున్నావు నువ్వు, నాకు అర్థంగా కడుగుతా, ఇంగిత జ్ఞానం అనేది లేదా నాకు అర్థంగా కడుగుతా నీకు? ఎవడు పడితే వాడు చెప్పాడే వాడిని నమ్మడమా? ఎవడు పడితే వాడు ఈ సోషల్ మీడియాలో ఎవడో ఒకటి చెప్తాడు, వాడిని పట్టుకొని వీడు అది ఇది అని చెప్పేసి మాట్లాడడం. ఇప్పటి వరకు కొన్ని వందల ఫేక్ న్యూసెస్ అనేవి స్ప్రెడ్ అయినాయి. వాళ్ళన్నింటినీ కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు, ఇండియాకి సంబంధించినటువంటి డిఫెన్స్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఫేక్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నారే. మరి వాటిని ఎందుకు నువ్వు అది చేస్తలేవు నాకు అర్థంగా కడతా? వాటిని ఎందుకు చూపెడతలేవు? ఫేక్ న్యూస్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, మరి వాటిని ఎందుకు చూపెట్టలేదు? దానికంటే మాత్రం వ్యూస్ రావు. గిసోటి ఇట్లా జరిగినాయి అట్లా జరిగినాయి అని చెప్పేస్తే మాత్రం మీకు వ్యూస్ వస్తాయి. ఎవరైనా కానీ నేనైనా కానీ ఇప్పుడు తమ్నెల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్ని ధ్వంసం చేసిందని చెప్పేసి పెట్టకపోతే నాకు వ్యూస్ రావు. అది నిజం చెప్తే వ్యూస్ రావు, అబద్ధం చెప్తేనే వ్యూస్ వస్తాయి. అర్థమైందా? మరి అట్లున్నది పరిస్థితి. మరి మిమ్మల్ని ఏమనాలో, మిమ్మల్ని ఎట్లా చేయాలో ఏమనాలో మీకే వదిలేస్తున్నారు బై. ఎవడేం చెప్తే అది నమ్మేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంది, వీళ్ళు చెప్తున్నటువంటి అది ఏంది నాకు అర్థం కాకూడదు. నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా. ఫస్ట్ నుంచి ఈ యొక్క అటాక్స్ జరుగుతున్న ప్రతి ఒక్క దాని గురించి కూడా చెప్పుకుంటూనే వస్తున్నా. మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఈ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు మీడియా ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో పోర్ట్రేట్ చేస్తుంది అని చెప్పి చెప్పుకుంటూనే వచ్చా. అది ఇక్కడ వేరే లెవెల్లో పోర్ట్రేట్ చేశారు కదా. అక్కడ యుద్ధమే, అక్కడ జరిగేది లేదేం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా వేరే లెవెల్లో మరి ఈ దీనికి సంబంధించినటువంటి ఇంకొక నెక్స్ట్ లెవెల్ వర్షన్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు కరాచీ పోర్ట్ మొత్తం ధ్వంసం అయిపోయింది, ఇలా అయింది అలా అయింది అని చెప్పి అన్నాం కదా. దీని మీద ఇంకొక నెక్స్ట్ లెవెల్ వర్షన్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చింది. కాల్ చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. వేరే లెవెల్లో ఆడుకున్నారు భయ్ మీరైతే. నెక్స్ట్ లెవెల్ మీరు ఉండాల్సిన వాళ్ళే 100% చెప్తున్నా. మరి కొంత మేధావులు ఉంటారు, వాళ్ళకి మరి నేను ఏ విధంగా సమాధానం చెప్పాలో మనకు అర్థమవుతలేదు. నాకు నోటి నుంచి బూతులు వస్తున్నాయి. మరి మన ఛానల్ అది కాదు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ వాళ్ళకి సమాధానం చెప్పాలి. అద్దు వదిలేయండి ఇక. మరి వీడియోకి అయితే ఇంత. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటేనే ఎటువంటి వార్ అప్డేట్ అయినా కానీ ఇస్తూనే ఉంటా. మనకి 9ంటికి ఒక వీడియో వస్తుంది. ఇలా మధ్యాహ్నం ఈ యొక్క వీడియో పెట్టినా కదా 9ంటికి వీడియో వస్తుంది. డైలీ 3 వీడియోలు అయితే వస్తాయి. ఈ వారం జరుగుతున్నంతసేపు కూడా 3 వీడియోలు కనీసం 2 వీడియోలను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మరి వాటిని అన్నీ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.